అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యధికంగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 15 మెడికల్ కాలేజీలకు నిధులు తెచ్చారన్నారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రజా వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. ఇప్పటి కోటను ప్రభుత్వ విధానాలపై అవసరమైతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని రాసిస్తాం ముందు రాంపూర్ ఓకేనా. పాంప్లెట్ వినిపిస్తాం. మాది ఒకటి ఇచ్చేస్తాం. అన్ని జాగ్రత్త. వెనకాలండి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విద్యకి వైద్యానికి ఎంత పెద్దపీట వేశారో మన అందరూ కూడా తెలుసు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా విద్యా వైద్యం అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సుమారుగా 17 నూతన మెడికల్ కాలేజీలని మరి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మనం చూసుకుంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే మన ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోనే 17 కొత్త మెడికల్ కాలేజీలని తీసుకురావడం అనేటువంటిది చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇలాంటి ఒక మంచి సంకల్పంతో ఒక మెడికల్ కాలేజీలు రావడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా 2500 పైచిలకు మందికి ఉచితంగా మెడికల్ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 500 పడకలతో ఒక హాస్పిటల్ కూడా ఏర్పడుతుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దీనివల్ల విద్యా వైద్యం రెండూ కూడా మరి చేరువలో పేదవారికి అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇవాళ మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎవరికైనా ఒక పెద్ద హాస్పిటల్ అంటే కేజీహెచ్ ఒకటే గుర్తొస్తుంది. కానీ ఈరోజు ప్రతి ప్రాంతంలోని కూడా వాళ్ళు నర్సీపట్నం కానివ్వండి, పాడేరు లాంటి గిరిజన ప్రాంతాల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ద్వారా 500 పడకల హాస్పిటల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి మేలు చేసేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే